హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మనకు జూన్ 23 నుంచి కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది. సో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కరెంట్ అఫైర్స్ క్లాస్ చేయలేకపోయినాం. ఈరోజు 23 నుంచి 28 వరకు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సబ్జెక్టు అప్డేట్స్ మీద ఫోకస్ చేయండి. ముఖ్యంగా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు. ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్. సో మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ జనవరి 16 నుంచి ఉన్నది, బట్ మనము 23 నుంచి మాత్రం ఉన్న ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు క్లాసుల్లో 22 వరకు అయిపోయింది కాబట్టి సో ఆ ఆర్టికల్స్ మరొకసారి డిస్కస్ చేయము. కేవలం జూన్ 23 నుంచి ఉన్న ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. సో జూన్ 23 వరకు అంటే సో జూన్ 23 ఫస్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటి? మీకు నాన్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లోపల అవసరం ఉంటుంది, గ్రూప్ 2కి అంతగానం అవసరం లేదు. సో లెట్ us మూవ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. జూన్ 25 సంవిధాన్ హత్య దివస్ అని చెప్పేసి జరుపుకుంటున్నాము. ఇది నేషనల్ ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చి 50 years అయిపోతుంది కాబట్టి సో కొద్దిగా ఈ ఇయర్లో మీరు నేషనల్ ఎమర్జెన్సీ మీద ఫోకస్ చేయండి. మన దగ్గర ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి సో ఒకసారి చూసుకోండి. పాలిటీ లోపల చదువుతారు కాబట్టి మళ్ళీ స్పెషల్ క్లాస్ ఇక్కడ ఏమీ అవసరం లేదు. 26th యాంటీ డ్రగ్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. కొంచెం ఈసారి ఇది ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి థీమ్ గ్రూప్ 2 వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్రేక్ ద సైకిల్ స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి మనము ఆ సైకిల్ని బ్రేక్ చేస్తే డ్రగ్స్ని ఈజీగా మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. 27th వరల్డ్ ఎంఎస్ఎంఈ డే. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డే కాబట్టి ఎకనామీ లోపల ఉంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి? ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ యొక్క రోలు ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే పెంచుకోవాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇది 21st డే యోగా అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో పాలిటీ జూన్ 18th ఆర్టికల్ అవసరం లేదు. 22nd ఆర్టికల్ మనం దీన్ని డిస్కస్ చేసినాం. 498A సెక్షన్ అని చెప్పేసి ఏపీ హైకోర్టు. సో ఇది ఎస్టిమేట్ కమిటీ అని చెప్పేసి 75 years ప్లాటినం జూబ్లీ అని చెప్పేసి పిలుస్తాం. సో 75 years ఉత్సవాలు కాబట్టి ఈసారి ఎస్టిమేట్ కమిటీని ఫోకస్ చేయండి. మీకు కరెంట్ పాలిటీ అప్డేట్స్ 2024 నోట్స్లో ఉంది దీని గురించి కంప్లీట్గా. 1950లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాన్ మత్తయ్య కమిటీ సిఫార్సు చేస్తుంది. సో ఓన్లీ లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు. 30 members అని చెప్పేసి పిలుస్తాం. 1 year టర్మ్ ఉంటుంది. లోక్సభ మెంబర్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో నో మినిస్టర్స్. వై? బికాస్ మనది ప్రజాస్వామ్యం కాబట్టి, పార్లమెంటరీ డెమోక్రసీ కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ కాబట్టి సో ఎగ్జిక్యూటివ్ అయినటువంటి మినిస్టర్ కనుక ఎస్టిమేట్ కమిటీ లోపల సభ్యుడిగా ఉంటే వీళ్ళని మిస్యూజ్ చేయవచ్చు, అధికారాలు మిస్యూజ్ అవుతాయని చెప్పేసి పార్లమెంటరీ కమిటీల్లో మినిస్టర్స్ని సభ్యులుగా తీసుకోరు. వాళ్ళ మీద వాళ్ళే నిఘా చేయరు కాబట్టి మినిస్టర్స్ సభ్యులుగా ఉండాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 75 years సెలబ్రేషన్స్ కాబట్టి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఎకనామీ సెన్సెస్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ డిస్కస్ చేసినాం. ఎప్పుడు? జూన్ 20 కాబట్టి అవసరం లేదు. ఎఫ్డిఐ రిపోర్ట్ 2024. సో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. జూన్ 20 అయిపోయింది మనకి ఆల్రెడీ. ఎకనామిక్ కిందకే వస్తుంది, రిపోర్ట్స్లో రాదు. ఇది వెరీ ఫేమస్ అండి. మీకు వ్యవసాయం లోపల నానో ఫెర్టిలైజర్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఒకసారి మీరు ఎకనామిక్ కోర్స్ తీసుకున్నట్లయితే ఫెర్టిలైజర్స్ ఇది వ్యవసాయం యొక్క ఇన్పుట్ కిందికి వస్తుంది. అందులో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సో నానో ఫెర్టిలైజర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ నానో లిక్విడ్ అని చెప్పేసి డిఏపి వచ్చింది, యూరియా వచ్చింది కదా. సో ఇఫ్కో అనేది తన యొక్క ఫస్ట్ ఓవర్సీస్ ప్లాంట్ అంటే విదేశాల్లో మొట్టమొదటి ప్లాంట్ని బ్రెజిల్లో ఏర్పాటు చేస్తుంది ఇఫ్కో. ఇది కంపల్సరీ గుర్తుపెట్టిన ప్రశ్న వస్తుంది. ఇఫ్కో యొక్క మొట్టమొదటి ఓవర్సీస్ క్యాంపస్ లేదా ప్లాంట్ వచ్చేసి బ్రెజిల్లో ఏర్పాటు చేస్తున్నాము. ఇండియా బ్రెజిల్ మధ్య ఒప్పందం కాబట్టి సో మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకి వస్తుంది, ఎకనామిక్ కింద కూడా వస్తుంది. వ్యవసాయ ఉత్పాదకాలు అని చెప్పేసి పిలుస్తాం. కొన్ని ఇన్పుట్స్ అవసరం ఉంటుంది. అందులో ఒక ఫేమస్ ఇన్పుట్ మీకు ఎరువులు అని చెప్పేసి పిలుస్తాం. ఆ పాఠం కిందకి వస్తుంది కాబట్టి సో బ్రెజిల్లో ఇఫ్కో యొక్క హెడ్ క్వార్టర్ ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్రెజిల్ని ఎక్కువ ఫోకస్ చేయండి.
సెజ్జు నియమాలు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, సవరణ అని చెప్పేసి. చూడండి ఇదంతా మీ ఎకనామిక్ కిందకి వస్తుంది. మనం కరెంట్ అఫైర్స్లోనే దాదాపుగా ఒక 30 to 40% ఎకనామిక్ చెప్తున్నాం దాదాపుగా. సో ఇది మీకు కొత్త కరెంట్ అఫైర్స్ అండి. అమెండెడ్ భారత్ నెట్ని అమలు చేసిన ఫస్ట్ రాష్ట్రంగా మీకు, సో రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ అని చెప్పేసి. భారత్ నెట్ కార్యక్రమం ఏంటి అంటే, సో 100% నెట్ కనెక్షన్ అందించాలి మారుమూల గ్రామాలకు కూడా, అదే భారత్ నెట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఇటీవల మనం అమెండ్మెంట్ చేసుకున్నామట. సో దాన్ని ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి ఏది ఆమోదించింది, జస్ట్ మనకు రాష్ట్రం కిందికి వస్తుంది. సో రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2011-12 నుంచి 23-24 వరకు వ్యవసాయము మరియు అనుబంధ రంగాల గురించి సో మీకు ఎన్ఎస్ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఇది అంత ఫేమస్ రిపోర్ట్ కాదు, మరీ ఎక్కువ ఫోకస్ చేయకండి. ఇది వార్షిక నివేదిక కాదు, జస్ట్ ఈ గడిచిన దశాబ్దంలో ఎటువంటి వ్యవసాయ రంగం లోపల మార్పులు అని చెప్పేసి ఆ రిపోర్టు ఒక 73 పేజీలేమో ఉన్నదండి. బట్ నాట్ మచ్ ఇంపార్టెంట్. నేను కేవలము తెలుగు పేపర్లో వచ్చింది తీసుకున్నా. అన్నిటికీ మనము ఒరిజినల్ రిపోర్ట్ చదవద్దు, ఇది ఎంతవరకు అవసరం అని చెప్పేసి చూసుకొని చదవాలి. సో జీడిపిలో మీకు చూస్తే వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతుంది. 18 నుంచి 17.8 కంటే ఆల్మోస్ట్ స్థిరంగానే ఉంది మీకు 11-12లో, 23-24లో. తెలంగాణ చూస్తే 11th ప్లేస్ మీకు. వ్యవసాయ రంగం అనేది జీడిపికి ఎంత ఇస్తుందని చెప్పేసి అందులో 11th ప్లేస్ అని చెప్పేసి పిలుస్తాం. ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో ఫస్ట్ ర్యాంక్ యూపీ, సెకండ్ పంజాబ్, థర్డ్ వచ్చేసి మధ్యప్రదేశ్ అని చెప్పేసి వరుసగా 3 రాష్ట్రాలు అని చెప్పేసి అట్లా ఏమీ లేవు. ఫస్ట్ అయితే యూపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అయితే 4th ప్లేస్ అండి, తెలంగాణ అయితే 4th ప్లేసు. సో వరి ఉత్పత్తి లోపల మొత్తం ఆహార ధాన్యాలు అంటే యూపీ వస్తే ఓన్లీ వరి చూసి తెలంగాణ అని చెప్పేసి పిలుస్తాం. ఓన్లీ వరి అంటే తెలంగాణ. ఏపీ గురించి ఇక్కడ ఎటువంటి రిపోర్ట్ లోపల ఇవ్వలేదు, అవసరం లేదు కూడా. ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఏమి రాలేదు కాబట్టి స్కిప్ చేయండి. ఈ రిపోర్ట్ మనం స్కిప్ చేయవచ్చు ఎటువంటి భయపడకుండా. నెక్స్ట్ ఇది స్కిప్ చేయొద్దు అండి. మనకి ఫారిన్ ట్రేడ్ అంటే మనకి వెరీ ఫేమస్ టాపిక్. ఎకనామీలో పబ్లిక్ ఫైనాన్స్, ఫారిన్ ట్రేడ్, ఇన్ఫ్లేషన్, మనీ, బ్యాంకింగ్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎక్కువ విశ్లేషణ అవసరం ఉంటుంది. ప్రశ్నలు ఎక్కువ డెప్త్గా వస్తాయి. ఇక్కడ కాన్సెప్ట్ లేకుండా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము. నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషను, నేషనల్ ఇన్కమ్ ఇవి కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాదండి, కంప్లీట్గా మీకు ఫ్యాక్ట్ బేస్డే ఉంటాయి. సెక్టార్స్ కూడా మీకు మోస్ట్లీ ఫ్యాక్ట్ బేస్డే ఉంటుంది. అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, సర్వీస్ కావచ్చు. ఎకనామీ మొత్తం మనం మదించిన ఆల్రెడీ ఎక్కడికక్కడ. చూద్దాం ఒకసారి. సుమారుగా 150 మార్క్స్ మళ్ళీ ఎకనామీ ఉన్నట్లయితే, మేబీ ఉండకపోవచ్చు, 150కి 100కే ఉండొచ్చు. ఒకవేళ 150కి ఉన్నట్లయితే 110+ మన టార్గెట్. మన క్లాసెస్ నుంచి 110+. మరీ అబద్ధాలు చెప్పాం మనం. 130+ అనేది పాసిబిలిటీ ఉండదు ఎకనామీ లోపల. 110+ వస్తే మంచి స్కోర్ వచ్చినట్టు నోట్స్ నుంచి. సో ఆ కాన్సెప్ట్ ఆధారంగా ఇంకా కొన్ని కొంచెం మీరు చేస్తే మంచి స్కోర్ అయితే వస్తుంది. Q4లో అంటే 2025 ఇయర్ అండి, ఇది కాదు. అంటే 2024 నుంచి 25 ఇయర్లో Q4లో క్యాడ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వచ్చేసి సర్ప్లస్కి వచ్చింది చాలా రోజుల తర్వాత. రేర్ అచీవ్మెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. Q4 గుర్తుపెట్టుకోవాలి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో సో క్యాడ్ వచ్చేసి ప్లస్కి వచ్చింది మనది. కాబట్టి వెరీ ఫేమస్. ఎంత? $13.5 బిలియన్ గుర్తుపెట్టుకోవాలి. 1.3+ అని చెప్పేసి పాజిటివ్ వచ్చేసి వెరీ రేర్ వస్తుంది. సో +1.3 అని చెప్పేసి పిలుస్తాం. దీంతో Q4 అయిపోయింది కాబట్టి ఫుల్ ఎకనామిక్ ఇయర్ యొక్క డాటా వచ్చింది. మనం ఎకనామీ అప్డేట్స్ లోపల ఇది డిస్కస్ చేసినాం. ఇంతవరకు అయిపోయింది. ఎంతవరకు అంటే సో ఇంతవరకు అయిపోయింది. సో Q3లో -1.1 ఉన్నది, Q2లో -1.2 ఉన్నది, Q4లో మాత్రం +1.3 ఉన్నది. ఎందుకోసము అంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెరిగినాయట ఈ 3 months లోపల. ఒకసారి చూస్తే 23rd ఫైనాన్షియల్ ఇయర్లో మన క్యాడ్ వచ్చేసి -2 ఉన్నది. సో -2 అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత 24 ఇయర్లో -0.7 ఉన్నది. అంటే ఏమైంది? క్రమంగా క్యాడ్ యొక్క లోటు తగ్గుతుంది. అంటే మనకి దిగుమతులతో పోలిస్తే ఎగుమతుల వృద్ధి రేటు ఎక్కువ ఉంటేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు 25 ఇయర్లు చూస్తే ఇది అఫీషియల్ డేటా మనకి. సో -0.6 ఉంది. అంటే మనకు భారతదేశం లోపల క్యాడ్ క్రమంగా ఏమవుతుంది అంటే మనకి
సో పెరుగుతుందా తగ్గుతుందా అంటే క్యాడ్ లోటు తగ్గుతుంది. సో మన అప్డేట్స్ నోట్స్లో ఏముంటుందంటే ఇది 24 ఇయర్లో ఏమున్నదంటే మనకు సో -0.7 అని చెప్పేసి ఉండే. 25 ఇయర్లో ఇంతకుముందు ఈ +1.3 నమోదు కాకముందు ఇది 1 దాకా ఉండే. అంటే ఏమైంది, క్యాడ్ లోటు పెరిగింది వాస్తవంగా మనం క్లాసులో చెప్పుకున్నది అయితే. ఇప్పుడు ఏమైంది, తగ్గింది. సో +1.3 కారణంగా ఒకేసారి మిగులు వచ్చింది కాబట్టి ఈ లోటు కాస్త భర్తీ అయి -0.6 తగ్గింది. భారతదేశంలో గడిచిన 3 ఏళ్లలో కరెంట్ అకౌంట్ లోటు అనేది క్రమంగా తగ్గుతుందని చెప్పాలి. దీని కారణం ఏంటి అంటే ఎగుమతుల వృద్ధి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో Q4 వచ్చేసి +1.3 బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎకనామీ చూస్తే ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్, ఇది లిమా లోపల ఉంటుంది, పెరు లోపల ఉంటుంది. దీని యొక్క సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ని మనము ఆగ్రాలో స్థాపించినము. ఇది భారతదేశంలో ఫస్ట్ది, ప్రపంచంలో ఈ పొటాటో సెంటర్ యొక్క 2వ ప్రాంతీయ కార్యాలయం. ఫస్ట్దేం కాదు, ఇంతకుముందు చైనా లోపల ఆల్రెడీ ఉన్నది. అంటే ఈ బంగాళదుంప సంస్థ యొక్క 2వ ప్రాంతీయ కార్యాలయము ఇండియా లోపల ఆగ్రాలో ఓపెన్ చేసినాము. ఫస్ట్ వచ్చేసి చైనా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎకనామిక్ కిందకి ఎట్లా వస్తుందని చెప్పేసి మీరు క్వశ్చన్ వేయద్దు. ఎందుకు అంటే మనకి వ్యవసాయం పాఠం ఉన్నది, వ్యవసాయ ఉత్పత్తుల పాఠం ఉన్నది. బంగాళదుంప వ్యవసాయ ఉత్పత్తే కాబట్టి ఎకనామిక్ కిందకి వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, వెరీ ఫేమస్ అప్డేట్ ఇది. నెక్స్ట్ అండి, ఇండియాస్ పవర్ జనరేషన్ కెపాసిటీ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా అంత ఫేమస్ రిపోర్ట్ ఏం కాదు. సో జూన్ నాటికి మొత్తము పవర్ జనరేషన్ కెపాసిటీ ఇండియా లోపల అన్ని రకాలుగా 476 GW ఉంది. బైహార్ట్ చేయకండి, స్కిప్ చేయండి, ఏం కాదు. ఇందులో నాన్ ఫోజిల్ 235.7 అంటే సుమారుగా 49% ఉంది. శిలాజ ఇంధనాలు కాకుండా ఇతర సోర్స్ చూస్తే మీకు 49 దాకా వచ్చిందంటే మంచిగా వచ్చింది. ఈ నాన్ ఫోజిల్ లోపల మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంకోటేమో న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇది ఇంత విభజించి అవసరం లేదు, ఒక ఐడియా పెట్టుకోండి. నాన్ ఫోజిల్ వచ్చేసి 49% వచ్చింది. ఈ గణాంకాలు అంతగానో అవసరం లేదు. మరి ఎందుకు అంటే పిఐ న్యూస్లో వచ్చింది, వస్తే నేను క్లెయిమ్ చేసుకుంటా క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి. బట్ రాదులేండి, అవసరం లేదు, స్కిప్ చేయండి. ఒకసారి మీరు 3 ఇయర్స్ మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ చేస్తున్నాం యూట్యూబ్ లోపల. అయితే ఇంతవరకు స్కిప్ చేయమన్నది ఏ ఒక్కటైనా వచ్చిందా ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఎగ్జామ్ లోపల మనం నోట్స్లో రాసి ఇది బేసిక్గా మీరు స్కిప్ చేయవచ్చు భయపడకుండా అనే పదాలు ఉపయోగించినప్పుడు అది వచ్చిన దాఖలు ఇంతవరకు లేవండి. ఇది స్కిప్ చేయవచ్చు, నాట్ మచ్ ఇంపార్టెంట్ ఇది డాటా. సో ఇది ఇంపార్టెంట్, కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇండియా ఫస్ట్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే 2026లో చేస్తాం మనం. సో వెరీ ఫస్ట్ టైం దీనికోసం అని చెప్పేసి ఎలా ఉండాలని చెప్పేసి ఒక 8 మెంబర్ టెక్నికల్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకున్నాము డాక్టర్ సుర్జిత్ ఎస్ బల్లా నాయకత్వం లోపల. ఇదేంది, ఫస్ట్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే, ప్రతి గృహం యొక్క ఆదాయం ఎంత ఉందని చెప్పేసి సో ఈ సర్వే చేస్తాం. వెరీ ఫస్ట్ టైం చేయబోతున్నాం 26 లోపల. దీనికోసం అని చెప్పేసి 8 మెంబర్ టెక్నికల్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నాము. ఎన్ఎస్ఓ ఈ సర్వే కండక్ట్ చేస్తుంది. సో సుర్జిత్ బల్లా గుర్తుపెట్టుకోవాలి, సుర్జిత్ బల్లా. దీన్ని మనము ఎక్కడ యాడ్ చేస్తామంటే కరెంట్ ఎకనామీ లోపల మన కోర్స్ లోపల ఫ్రీ క్లాస్ చేస్తాము. సో అక్కడ దీన్ని యాడ్ చేస్తాం. సో మన జూన్ అయిపోతుంది కాబట్టి 6 మంత్స్ ఒకసారి రివ్యూ చేసుకుందాం మనం. 6 మంత్స్ సబ్జెక్ట్ రివ్యూ కంపల్సరీ చేసుకుందాం, గ్యారంటీ. జూలై మాసం మొత్తం మనము జూన్ వరకు, జనవరి నుంచి జూన్ వరకు సబ్జెక్టు రివ్యూ చేసుకుందాం. ఎటువంటి అప్డేట్స్ వచ్చినాయని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఒక 2 to 3 అవర్స్ స్పెండ్ చేసుకుంటా. సో మీకు గ్రూప్ 2 జరిగిన ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా కూడా 6 మంత్స్ లోపల ఇవి కనీసం చదవాలని చెప్పేసి ఏవైతే అనుకుంటామో ఆ ఆర్టికల్స్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎకనామీ అయిపోలేండి, ఇంకా ఉందో ఎకనామీ చూస్తే. ఇండియాస్ ఫస్ట్ మారిటైమ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్బీఐ యొక్క ఆమోదం పొందింది. దాని పేరు గుర్తుపెట్టుకోవాలి, సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. ఇది మారిటైమ్ సెక్టార్ లోపల ఫస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఇది మీనరత్న కేటగిరీ 1 హోదా కూడా కలిగి ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్బిఎఫ్సిగా గుర్తింపు పొందింది. సో దీని యొక్క పని ఏంటి అంటే సముద్ర రంగం లోపల ఆర్థిక అంతరాలు తగ్గిస్తుంది. అంటే ఎకనామిక్ గ్యాప్స్ ఉంటాయి. సో ఎకనామిక్ ఫండింగ్ అనేది అంత ఈజీ రాదు, దాన్ని ఇది పూరిస్తుంది.
దాంతోపాటు ఆర్థిక వృద్ధిని ఈ మారిటైమ్ సెక్టర్ లోపల వేగవంతం చేస్తుందండి. సో నెక్స్ట్ సాగర్ సేతు అని చెప్పేసి ఉన్నది. సాగర్ సేతు అని చెప్పేసి ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకోసము మారిటైమ్ సెక్టార్ లోపల పనిచేస్తుంది. సో ఈ సముద్ర రంగం యొక్క కార్యాచరణ సామర్థ్యం పెంచుతుంది, ఉత్పాదకత మెరుగుపరుస్తుంది, చేపల ఉత్పత్తి పెంచుతుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏమన్నా మత్స్య పరిశ్రమల యొక్క అనుమతి తీసుకోవాలంటే ఈజీ అయిపోతుంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫారెన్ ట్రేడ్ పాలసీ 23లో ఉన్నటువంటి అంశం. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ సర్వీసెస్కి సహకారం అందిస్తుంది, ఎగుమతుల దిగుమతుల కోసం కూడా సహకారం అందిస్తుంది. కాబట్టి ఈ సాగర సేతు అంటే ఈ మారిటైమ్ సెక్టార్ లోపల ఆన్లైన్ వెబ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అమృత్ స్కీమ్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి సో ఒకసారి గవర్నమెంట్ PIB న్యూస్ లోపల ఇవ్వడం జరిగింది. సో 10 ఏళ్ళు అయిపోయింది. సో ఒకసారి చూద్దాం దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు 500 సిటీస్ లోపల ఏర్పాటు చేస్తారు. భారతదేశం లోపల వాటర్ సప్లై కోసం ఇట్ ఈస్ ఫస్ట్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం అర్బన్ ప్రాంతం లోపల. దీంట్లో ఇంకా సివరేజ్ స్టెపేజ్ అంటే ఇన్ఫ్యాక్ట్ మురుగునీటి శుద్ధి అని చెప్పేసి పిలుస్తాం, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాంతోపాటు గ్రీన్ పార్క్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కాంపోనెంట్స్ అండి, ఈ స్కీమ్లో ఉన్న కాంపోనెంట్స్. అయితే మిషన్ అమృత్ 2.0 అని చెప్పేసి కొత్తగా వచ్చింది, 26 వరకు అమల్లో ఉంటుంది. ఇది 500 సిటీస్ కాకుండా కవర్ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్ కవర్ చేస్తుంది. 1.0 ఓన్లీ 500 సిటీస్ అయితే 2.0 ఆల్ అర్బన్ లోకల్ బాడీస్ కవర్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎకనామీలో వస్తుందా, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి అనిపిస్తుంది కొంతమందికి. ఎకనామీలో వస్తుందండి. సో మీకు గ్రామీణ అభివృద్ధి పథకాలు, పట్టణ అభివృద్ధి పథకాలు నా ఎకనామిక్ కోర్సులో ఒక సిలబస్. ఇది సిలబస్లో లేదు ఎకనామీ లోపల, బట్ నేను కంపల్సరీ చెప్పిన మీకు ఆల్రెడీ. SC ST OBC ఉమెన్, ఫిజికల్ విత్ డిజబిలిటీ, మైనారిటీ, చిల్డ్రన్, ట్రాన్స్జెండర్స్, వీటితో పాటు రూరల్ అండ్ అర్బన్. సో ఇవన్నీ వీకర్ సెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా వీటికి నేను ఏం చేస్తానంటే సో పాలిటీ కోర్స్ వాళ్ళకి వస్తుంది ఇదే, ఎకనామిక్ కోర్స్ వాళ్ళకి వస్తుంది ఇదే, సొసైటీ వాళ్ళకి కూడా వస్తుంది. ఈ అన్నిటికీ మీ సిలబస్లో ఉందా లేదా అని చెప్పేసి విషయం మర్చిపోండి. ఫస్ట్ అయితే నువ్వు GS పేపర్ లోపల కొన్ని సిలబస్లో ఉండయి. ఈ అన్నిటికీ రాజ్యాంగ రక్షణలు ఏంటి, ఫస్ట్ అంటే మన రాజ్యాంగం లోపల ఎటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి వీళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం అని చెప్పేసి. సెకండ్ ఇది పార్లమెంటు ఏమైనా చట్టాలు చేసిందా వీటి కోసము ఈ వర్గాల వాళ్ళకి. సో అవి ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ ఉన్నది, నేను దీన్ని గ్రామీణ ప్రాంతం లోపల తీసుకుంటే కంపల్సరీ. సో అట్లా ఏమైనా చట్టాలు చేసినలా చట్టాలు తీసుకొస్తాం. సో నెక్స్ట్ థర్డ్లో ఈ SC ST OBC ఉమెన్ వీ అన్నిటి కోసము ప్రభుత్వ రంగ సంస్థలు ఏమన్నా ఉన్నాయా, CPSCలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఏంటి అవి. సో నెక్స్ట్ వీటి కోసము కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏంటి, రాష్ట్రం ఏంటి. నేను ఏపీ వాళ్ళకి కవర్ చేస్తే దీన్ని కూడా 2 రాష్ట్రాలకు కవర్ చేస్తాం మనం. సో ఇది 3 కోర్సుల్లో ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఒకసారి మనం టైం తీసుకొని దీని మీద ఒక 1 వీక్ దీని మీదనే పనిచేస్తా. 1 వీక్ మీ క్లాసెస్ అన్నీ బంద్ చేసి దీని మీద పనిచేస్తాను. అప్పుడు గ్రూప్ 2 డేట్స్ వస్తే మనం దీన్ని తీసుకొస్తామండి కంపల్సరీ వెంటనే. ఇంకోటి సొసైటీ మీకు ఆల్రెడీ సిలబస్ మొత్తం అయిపోయింది, మీకు ఏమైనా ఆఫర్ కావాలంటే ఇస్తాను. సో ఇదే కొన్న వాళ్ళకి త్వరలో అంటే అన్నీ అయిపోయిన తర్వాత మన కోర్సెస్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతం డిసెంబర్ వరకు మీకు APPSC వాళ్ళకైతే గ్రూప్ 2 అవకాశం అయితే లేదు ఈ ఇయర్లో. కాబట్టి సొసైటీ ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ చేస్తాను, నేనే క్లాసెస్ చెప్తా. ఇప్పుడు కాదు, డిసెంబర్, నవంబర్ ఆ ప్రాంతం లోపల. సో నెక్స్ట్ స్పేస్ అండి. సో స్పేస్ SSLV మనం డిస్కస్ చేసినాము జూన్ 21న. HAL అయితే ఈ సాంకేతికత బదిలీ ఒప్పందం గెలుచుకుంది. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం రానున్న కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ లోపల. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. దంగేటి జాహ్నవి అని చెప్పేసి AP వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పాలకోళ్ళు అమ్మాయి. సో ఈమె USA యొక్క ప్రైవేట్ స్పేస్ కంపెనీ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ యొక్క అంతరిక్ష మిషన్ కోసము
ఎంపిక చేయబడ్డ మహిళ. సో ఇది స్పేస్ మిషన్ పేరేంటి? టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్. గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఇది ఇండియాలో ఫస్ట్ మహిళ కాబట్టి అవసరం. నెక్స్ట్ యాక్సియం 4 మిషన్ మనం డిస్కస్ చేసినామండి, బట్ ఇక్కడ ఇంకొంచెం డెప్త్గా అవసరం ఉంటుంది. సో ఇది యాక్సియం ప్రైవేట్ స్పేస్ కంపెనీ, దీని యొక్క 4th మిషన్ ఇది. సో రాకెట్ వచ్చేసి ఫాల్కన్ 9 రాకెట్, స్పేస్ ఎక్స్ యొక్క సంస్థ యొక్క రాకెట్. స్పేస్ క్రాఫ్ట్ అంటే ఇది వీళ్ళని తీసుకుపోయిన క్యాప్సూల్ పేరు గ్రేస్. సో గ్రేస్. ప్రయోగ కేంద్రం ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే ఈ రాకెట్ని, ఫాల్కన్ 9ని. సో ఇది రాకెట్ అండి, ఇందు లోపల ఉండేది మీకు స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది. ఇందులోనే సో వీళ్ళు క్రూ అంటే మనుషులు పోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ క్రూ మిషన్. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి LC-39A ప్రయోగ వేదిక నుంచి మనకు లాంచింగ్ ప్యాడ్ 1, 2 అని చెప్పేసి ఉంటాయి కదా ఇస్రోకి, అట్లనే వీళ్ళకి కూడా LC-39A అని చెప్పేసి ఒక ప్రయోగ వేదిక ఇక్కడ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో 14 డేస్ ఉంటారు అక్కడ. గమ్యస్థానం వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మనం ఇట్లా హెడ్డింగ్ పెట్టినాము ఎందుకు అంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ వ్యోమగాముల పేర్లు అవసరము. 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకరు శుభాంశ్ శుక్లా, ఇండియా. సో యూపీ లక్నో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పెగ్గీ విట్సన్, అమెరికా. సాల్వస్ పోలాండ్. టిబోరు కాప్ అని చెప్పేసి హంగేరీ. సో ఇందులో శుభాంశ్ శుక్లకి సాల్వేజ్కును టిబోర్కి ముగ్గురికి కూడా ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క విజిట్ అండి. మిగతా ఈ పెగ్గీ విట్సన్కి ఫస్ట్ టైం ఏం కాదు. ఇండియాలో శుభాంశ్ శుక్లా చూస్తే ఇతను ఇండియన్ కాబట్టి, ఇండియన్ ఆరిజిన్ ఏం కాదు, ప్యూర్ ఇండియన్ కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్న ఫస్ట్ ఇండియన్. సెకండ్ వ్యోమగామి. సో ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు రాకేష్ శర్మ అని చెప్పేసి 1984లో సోయూజ్ T-11 ద్వారా పోవడం జరిగింది. ఈయన ఫస్ట్ వ్యోమగామి ఆస్ట్రోనట్. సెకండ్ ఆస్ట్రోనట్ వచ్చేసి శుభాంశ్ శుక్లా అని చెప్పేసి పిలుస్తాం. బట్ ఈ స్పేస్ స్టేషన్కి మాత్రం ఫస్ట్ వచ్చేసి మన శుభాంశ్ శుక్లాని. ప్రపంచంలో 634 వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. 634 ఎందుకు గుర్తుపెట్టుకోవాలి మనం అంటే శుభాంశ్ శుక్లా అక్కడ నుంచి చెప్పిన వ్యక్తి. నేను 634 అని చెప్పి చెప్పుకోవడం జరిగింది కాబట్టి కొద్దిగా ఎగ్జామ్లో వస్తే రావచ్చు. ఇండియా ఆరిజిన్ కల్పన చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బన్లా, గోపి తోటకూర. మనం డిస్కస్ చేసినాం ఇవన్నీ. ఎక్కడ అంటే 2024 అప్డేట్స్ నోట్స్ ఆర్ క్లాస్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇండియాలో పుట్టి సో వీళ్ళు బయట దేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నారు కొంతమంది. సో కల్పన చావ్లా దీనికి చనిపోవడం జరిగింది 2003లో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదం లోపల. వీళ్ళు ఇండియన్స్ కాదు, ఇండియా ఆరిజిన్ మాత్రమే. వీళ్ళు మనం తీసుకోవద్దు, దే ఆర్ నాట్ ఇండియన్స్ నౌ. సో ప్రయోగాలు చూస్తే ప్రపంచంలో ప్రయోగాలు ఇస్రో అంటే ఇదే ప్రయోగంలో కొన్నిటిని మనము టెస్ట్ చేస్తున్నాం. అందులో ఒకటి స్వీట్ రైడ్ ప్రయోగం పేరు. దీన్ని బూర్జిల్ హోల్డింగ్ను యాక్సియం అని చెప్పేసి 2 కంపెనీలు డెవలప్మెంట్ చేసిన. ఇది ఈ మైక్రోగ్రావిటీ లోపల మధుమేహం ఎలా ఉంటుందని చెప్పేసి రీసెర్చ్ చేస్తారన్నట్టు. జాయ్ ఒక బేబీ హంస బొమ్మ ఇది. సో 0 గ్రావిటీకి వీళ్ళు పోయినాక అది తేలుతూ ఉంటుంది కాబట్టి 0 గ్రావిటీని సూచించే సూచిక పేరే జాయ్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళతో పాటు పోతుంది. ఎప్పుడే 0 గ్రావిటీ వస్తుందో పైకి కొలది అక్కడ ఇది తేలుతూ ఉంటుంది కాబట్టి 0 గ్రావిటీ అని చెప్పేసి దాన్ని చెప్పచ్చు, 0 గ్రావిటీ అని చెప్పి చెప్పచ్చు అన్నట్టు. దీనికి జాయ్ ఒక హంస బొమ్మ అని చెప్పేసి ఈ జాయ్ పేరు పెట్టిన వ్యక్తి టిబర్ కాపు హంగేరీ వ్యోమగామి. ఈ 4లో ఒక వ్యక్తి ఈ టిబర్ కాపు అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇస్రో దీని నుంచి ఎటువంటి ప్రయోగాలు చేస్తుంది ఇది కొంచెం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మనం ఏం చేస్తామంటే రాకెట్ ఏంటి, క్రూ క్యాప్సూల్ ఏంటి, ఎక్కడి నుంచి ప్రయోగించారు, 4 మెంబర్స్ పేర్స్ ఏంటి, అవన్నీ మనం చదువుతాము. ప్రశ్న ఐ థింక్ ఈ 5 అంశాల నుంచి ఒకటి రావచ్చు అండి. మోస్ట్లీ ఇన్స్టిట్యూషన్ అడగవచ్చు వాళ్ళు. ఇండియా సైనోబ్యాక్టీరియా పెరుగుదలని ఈ మైక్రోగ్రావిటీ వాతావరణం లోపల అధ్యయనం చేస్తుంది. దీన్ని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ సంస్థ రూపొందించినటువంటి ప్రయోగం ఇది ఢిల్లీ. ఈ చంద్ర అంగారక గ్రహ మిషన్ల కోసం అని చెప్పేసి విత్తనాలు ఎలా మొలకెత్తాయని చెప్పేసి దాన్ని
ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ మరియు కేరళ వ్యవసాయ విద్యాలయం అని చెప్పేసి 2 కలిపి దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. టార్టిగ్రేడ్ వీటిని వాటర్ బియర్స్గా పిలుస్తాం. సముద్రపు ఎలుగుబంటి అని చెప్పేసి చిన్నగా ఉంటాయి. ఇవి చాలా చిన్న జీవులు అండి. ఇవన్నీ కూడా ఇవి అంతరిక్షంలో ఎలా జీవిస్తా అని చెప్పేసి పరిశోధన చేస్తున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. స్ప్రౌట్స్ ఎలా మొలకెత్తుతా అని చెప్పేసి ఈ మైక్రో గ్రావిటీ వాతావరణం లోపల ఐఐటి ధార్వాడ్ పరిశోధిస్తుంది. ఇంకోటి మయోజెనిసిస్ అంటే ఖండాల మీద ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి ఇస్రో అధ్యయనం చేస్తుంది ఇక్కడ. సో మీరు ఇన్స్టిట్యూషన్ పేరు ఐఐటి ధార్వాడ్, ఐఐఎస్సి అని చెప్పేసి కేరళ విద్యాలయము, ఐఐ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఇస్రో ప్రయోగాలు కాబట్టి నాకు ఎందుకు క్వశ్చన్ ఇక్కడ వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. డిఫెన్స్ ఇవన్నీ ఓల్డ్ ఆర్టికల్. సో అచల్ ఇవన్నీ ఓల్డ్ ఆర్టికల్. తీసుకురా కాఫీ. సో నెక్స్ట్ ఐఎన్ఎస్ నీలగిరి అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనము నాకు తెలిసి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 to 4 టైమ్స్ డిస్కస్ చేసినామండి. ఒక ఫ్రిగేట్, ఇది ఫ్రిగేట్ మీన్స్ చిన్నపాటి యుద్ధ నౌక. సో డిస్ట్రాయర్ ఏంటి, ఇది డైరెక్ట్ వార్లో పాల్గొంటుంది. దానికి సహకారంగా పాల్గొనేది ఫ్రిగేట్ అని చెప్పేసి పిలుస్తాం. చిన్నపాటి యుద్ధ నౌక అని చెప్పేసి ఉంటుంది. తూర్పు నావల్ కమాండ్లో ఇది చేరింది, కమిషన్ చేయడం జరిగింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఇది ప్రాజెక్ట్ 17Aలో అంతర్భాగము. సో మొత్తం మీద 4 ఉంటాయి దీని కింద ఫ్రిగేట్స్ 17Aలో భాగంగా. నీలగిరి, ఉదయగిరి, తారగిరి, మహేంద్రగిరి అని చెప్పేసి ఈ 4ని మజగౌ డాక్యార్డ్ నిర్మిస్తుంది. హిమగిరి, వింధ్యగిరి, ధునగిరి అని చెప్పేసి కలకత్తాలో ఉన్న గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ నిర్మిస్తుంది. మనం డిస్కస్ చేసిన బోర్డు మీద వీటిని. అందుకే డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 2024 క్లాస్ ఏదైతే ఉందో ఇంకా 2 years వరకు కూడా పనికి వస్తాయండి. అది సేమ్ 25 క్లాస్ మనం చేస్తాం త్వరలోనే. అయితే 25కి మనము 6 monthsకి ఒకసారి క్లాస్ చేద్దాం. ఈ జూన్ వరకు అయిపోయిన తర్వాత ఈ రేపు నుండి అయిపోతుంది కదా, అప్పుడు మనం డిఫెన్స్ మీద క్లాస్ చేద్దాం, స్పేస్ చేద్దాం, ఎకనామీ చేద్దాం, పాలిటీ చేద్దాం. రివ్యూ ఈ 6 months లోపల కరెంట్ అఫైర్స్లో ఏమేమి మార్పులు వచ్చినాయని చెప్పేసి. సో ఇది డిఫెన్స్ వన్ ఆఫ్ ది ఫేమస్ క్వశ్చన్. ఇదేం కాదండి, జపాన్ యొక్క ఫస్ట్ సర్ఫేస్ నుంచి షిప్కి ప్రయోగించే షిప్ అని టెస్ట్ చేసినట్ట. నాట్ మచ్ ఇంపార్టెంట్, దీన్ని స్కిప్ చేయవచ్చు. జస్ట్ ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ గుర్తుపెట్టుకోండి. సో మిస్సు బిషి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సిడిఎస్ మనం ఒక పెద్ద క్లాస్ చేసినాం దీని మీద. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి అనిల్ చౌహాన్. సో ఇన్ఫ్యాక్ట్ బిపిన్ రావత్ చనిపోయినప్పుడు సో మనం దీన్ని డిస్కస్ చేసినాం. ఒక 40 minutes వీడియో ఉంటుంది హనీ జిఎస్ క్లాసెస్లో. ఇది హనీ జిఎస్ అకాడమీ కదా. హనీ జిఎస్ క్లాసెస్లో కరెంట్ ఇష్యూ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. సిడిఎస్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి 40 minutes ఉన్నది, అది చూసుకోండి. డిఫెన్స్ లోపల వస్తుంది, ఏపీపీఎస్ వాళ్ళకి పనికి వస్తుంది. మనకు అంత అవసరం లేదులేండి ఇప్పుడైతే. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, కొంచెం ఫోకస్ చేయండి. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3కి ఉమ్మడిగా సూచనలు, జాయింట్ ఇన్స్ట్రక్షన్ అనేది సిడిఎస్ను డిపార్ట్మెంట్ మిలిటరీ అఫేర్స్ యొక్క సెక్రటరీ కల్పిస్తారండి. ఇందుకోసం పనికొస్తుంది ఈ ఆదేశాలు అంటే సమన్వయం కోసం పనికొస్తుంది. ఇంతకుముందు విడివిడిగా ఇచ్చేది, ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, డిఫెన్స్కి వేరు ఇచ్చేది. ఇంకా వీళ్ళు వేరుగా ఇచ్చేది. ఇప్పుడు కలిపి ఇస్తున్నారు కాబట్టి సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఈ చర్య పనికి వస్తుంది. నెక్స్ట్ ఆదమ్య అని చెప్పేసి ఒక ఫాస్ట్ పెట్రోల్ వెజిల్ అండి. ఇంతకుముందు అచల్ ఉందిగా, అంతకుముందు పేజీలో ఇది ఆదమ్య అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ విధుల్లోకి తీసుకున్నది. గోవా షిప్ యార్డ్ నిర్మించింది. అదమ్య, అచల్ 2 కూడా ఫాస్ట్ పెట్రోల్ వెజిల్, పెట్రోలింగ్ గస్తీ కాసే నౌక అని చెప్పేసి పిలుస్తాం. సముద్ర తీర ప్రాంతం వల్ల వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సపోర్ట్గా ఇది పనిచేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది అయిపోయింది ఆల్రెడీ. సో June 21 కూడా అయిపోయింది, June 20 అయిపోయింది. ఈ నక్షత్ర ఫోకస్ చేయండి, ఎగ్జామ్లో వస్తుంది. లేనాక పావిర్ June 22 అయిపోయింది, June 22 అయిపోయింది. సో June 23 మీకు కరెంట్ అఫైర్స్ చూస్తే సౌరశక్తితో నడిచే థర్మల్ బ్యాటరీని ఐఐటి బాంబే డెవలప్మెంట్ చేసింది. ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ థర్మల్ బ్యాటరీ, అది సోలార్తో నడుస్తుంది. ఐఐటి బాంబే సరిపోతుంది. దెర్ ఇస్ నో నీడ్ టు పిహెచ్డి.
నిఫా వైరస్ యొక్క కిట్ని తయారు చేసిండ్రు. ఇట్ ఈస్ ర్యాపిడ్ టెస్ట్ అంటే డెవలప్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వైరాలజీ పూణే. నిఫా వైరస్ అంటే మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. సో చాలా ఆర్టికల్స్ రిపీట్ అవుతూ ఉంటాయండి. మనం ఒక 2 ఏళ్ళు చెప్పినామంటే చాలా రిపీట్ అవుతూ ఉంటాయి. నిఫా వైరస్ని ఫ్రూట్ బ్యాట్ లేకుంటే ఫ్లయింగ్ ఫాక్స్ అని చెప్పేసి ఇవి స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. వెరీ ఫస్ట్ టైం నిఫా గ్రామంలో వచ్చింది 98 లోపల మలేషియా దేశం అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ ఈ వైరస్ వార్తల్లో ఉన్నప్పుడు సో ఫస్ట్ టైం ఇక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి అన్ని క్వశ్చన్స్ పట్టా పడతాయండి ఎగ్జామ్ లోపల. ఇవన్నీ ఫస్ట్ అన్నట్టు. ఇండియా ఫస్ట్ AI పవర్డ్ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అని చెప్పేసి, సో లైట్స్ గ్రీన్ లైట్ ఉంటుంది కదా, రెడ్ లైట్ ఉంటుంది కదా, సో అవి AI అనే టెక్నాలజీ ఉపయోగించి వాటికి అదే ఇస్తాం. దెర్ ఈజ్ నో నీడ్ టు మ్యాన్ పవర్. అక్కడ వాటికి అదే పనిచేస్తూ ఉంటుంది. AI టెక్నాలజీ ఆధారంగా దీన్ని ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే నేషనల్ హైవే 248 BB మీద ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేసినామండి. డెవలప్డ్ బై నేషనల్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఫస్ట్ AI పవర్డ్ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్. సో AI ఆధారిత మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఎక్కడ అంటే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ లోపల ఉంది. AI టెక్నాలజీ క్వశ్చన్ ఒకటైనా వస్తుంది, కనీసం కంపల్సరీ వస్తుంది. బీహార్ యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. సో ఇది ఎక్కడని చెప్పేసి ఇంకా వాళ్ళు ప్లేస్ లొకేట్ చేయలేదు. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఇది 25-26 బడ్జెట్ లోపల ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించి ఉంది. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ పవర్ ప్లాంట్ ఈ స్కీమ్ కింద బీహార్ లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రదేశం ఇంకా గుర్తించలేదు, రాష్ట్రం మాత్రం గుర్తించారు. ఈ స్కీమ్ కింద 2033 నాటికి కనీసం 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయాలి. సో 300 మెగావాట్స్ వరకు మాత్రం ఉత్పత్తి చేస్తుంది. మాడ్యులర్ మీన్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఈజీగా తీసుకుపోవచ్చు అని చెప్పేసి పిలుస్తాం. స్మాల్ అంటే చిన్నది అని చెప్పేసి అర్థం వస్తుంది. చిన్నది, స్మాల్ మీన్స్ చిన్నది అంటే 300 మెగావాట్స్ అని చెప్పేసి ఉంటుంది. మాడ్యులర్ అంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా తీసుకుపోవచ్చు. రియాక్టర్ మీన్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సో ఇది నేషనల్ ఎనర్జీ మిషన్ కింద ఇది ఫస్ట్ పవర్ ప్లాంట్ బీహార్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది బడ్జెట్లో వచ్చిన స్కీమ్ అండి, మనం డిస్కస్ చేసిన ఎకనామిక్ కోర్స్ బడ్జెట్ లోపల. నెక్స్ట్ బోత్స్వానా దేశం వార్తల్లో ఉంది. సో ఇది మదర్ నుంచి చైల్డ్కి HIV రాకుండా WHO గుర్తింపు పొందిన ఫస్ట్ ఆఫ్రికా దేశం అండి. సో క్వశ్చన్ పడుతుంది కంపల్సరీ. సో బోత్స్వానా అని చెప్పేసి పిలుస్తాం. సో HIV ఏదైతే ఉందో మదర్ నుంచి చిల్డ్రన్కి రాకుండా ఇది అడ్డుకట్ట వేయబడ్డ ఫస్ట్ ఆఫ్రికా దేశం అండి. ప్రపంచంలో ఫస్ట్ మీ క్యూబా అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాల్ అని చెప్పేసి 26 జనవరి నాటికి అమరావతి లోపల ఏర్పాటు చేస్తున్నాము. ఐరన్ కబ్ 3 అని చెప్పేసి ఒక ఫ్లయింగ్ హ్యూమన్ రోబోట్ ఫస్ట్ టైం మనకి. సో రోబోట్ దానికి అదే ఎగురుతుంది. దీన్ని ఇటాలియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించింది. రెస్క్యూ ఆపరేషన్స్కి పనికి వస్తుంది. అంటే ఏదన్నా అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు సో అందులోకి ఎగిరి వెళ్ళి కాపాడుతుంది. మనం రోబో సినిమా చూసినాం కదా, రోబో 1 అని చెప్పేసి ఉంటుంది. అందులో ఒక మహిళను కాపాడుతుంది రోబో. అట్లా ఫ్లయింగ్ చేసే ఫస్ట్ రోబో అని చెప్పేసి పిలుస్తాం ఐరన్ కబ్ 3 అని చెప్పేసి. ఇది ఎగ్జామ్ రాదా అండి, ఫస్ట్ రోబో కాబట్టి వస్తుంది కంపల్సరీ. సో రెస్క్యూ ఆపరేషన్ కోసం పనికి వస్తుంది ముఖ్యంగా. నెక్స్ట్ సో వెగోవి అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెయిట్ లాస్ డ్రగ్ అండి. సో వెయిట్ లాస్ అని చెప్పేసి ఇది CDSCO ఇండియాలో మందులకి ఇది ఆమోదిస్తుంది కదా. సో ఇది డానిష్ కంపెనీ నోవో నార్డిక్స్ తయారు చేసింది, ఇండియా లోపల ఆమోదించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. వార్తల్లో కనిపించిన వెగోవి ఏంటి, ఇట్ ఈస్ ఏ వెయిట్ లాస్ డ్రగ్స్. ఇట్ ఈస్ వర్క్ SR/No అంటే SR/No రెండు కరెక్టే. నో ఎప్పుడు అంటే ఈ డ్రగ్ అంటే వారానికి ఒకసారి ఇంజక్షన్ అంటే మొత్తం మీద తీసుకున్నావు, సమోసా తిన్నావు, బర్గర్ తిన్నావు, నైటు 23 చపాతీలు తిన్నావు, అది వర్క్ చేయదండి, వర్క్ చేయదు. ఎప్పుడంటే సిస్టమేటిక్ కస్టమైజ్డ్ డైట్ ఉండాలి కంపల్సరీ. అప్పుడే ఏమన్నా ఇటువంటి సప్లిమెంట్స్ పనిచేస్తాయి. సప్లిమెంట్స్ అనేవి వండర్స్ చేయవు, నీ యొక్క లక్ష్యాన్ని కొద్ది వరకు పుష్ చేస్తాయి. ఇప్పుడు నీకు సప్లిమెంట్స్ అని చెప్పేసి ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయండి. సో ఈ ప్రోటీన్ షేక్స్ ఉంటాయి, ఇట్స్ నాట్ బ్యాడ్, హెల్తీ. అది ఇట్ ఈస్ ఎ సప్లిమెంట్. అది కండలు పెరగవు మనం తీసుకుంటే. అది జస్ట్ నీ యొక్క గోల్కి కొంచెం ఎంత అంటే 100%లో ఒక 5% మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఓన్లీ 5% కోసమే. కాల్షియం గోళీ తింటే రక్తం పెరుగుతుందా?
ఐరన్ తింటే రక్తం పెరుగుతుందా? నో, ఇట్ ఈస్ ఓన్లీ 5%. ఎనీ సప్లిమెంట్, ఎనీ ఫుడ్ సప్లిమెంట్ 5% పనిచేస్తుంది. మిగతా మొత్తం రా ఫుడ్. అంటే మనము రా మీన్స్ కుకింగ్ చేసుకోవాలి, పచ్చి తినొద్దు, చచ్చిపోతారు. క్యారెట్లు కూడా పచ్చి తినొద్దండి. ఇప్పుడు వచ్చే పెస్టిసైడ్స్కి, మందులకి ఏది కూడా బాయిల్డ్ చేయకుండా తినొద్దు కంపల్సరీ. మీరు పండించింది అయితే గంటే ఓకే, బయట అయితే గంటే మొత్తం అవన్నీ క్రిమి కీటకాలే ఉంటాయి దాని మీద. రైట్. ఇప్పుడు ఈ వెయిట్ లాస్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఒక చిన్న జస్ట్ ఒక న్యూట్రిషన్ పరంగా సాయంత్రం చపాతీని తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? నువ్వు 5 తింటే తగ్గుతుందా? ఎప్పుడైనా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్యాలరీ ఇంటేక్, క్యాలరీ అవుట్ అని చెప్పేసి ఉంటుంది. ఎన్ని క్యాలరీ తీసుకుంటున్నావు, నీ ఫిజికల్ యాక్టివిటీ బట్టి ఎంత బర్న్ చేస్తున్నావు అనే విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది వెయిట్ లాస్ అనేది. ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ పట్టించుకోవద్దు, ఫ్యాట్ లాస్ పట్టించుకోవాలి. వెయిట్ లాస్ నథింగ్ బట్ నెంబర్స్ ఓన్లీ. 70 ఉన్నావు, 2 రోజులు రైస్ బంద్ చేసినావు, 65కి వస్తావు. ఇంకో రోజు తిన్నావు, 68కి వస్తావు. సో బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో వెయిట్ లాస్లో నెంబర్స్ పట్టించుకోవద్దు. సరే, అదంతా మన ఎగ్జామ్ దృష్టిలో అవసరం లేదనుకుంటా మొత్తం మీద. బట్ హెల్త్ విషయంలో మినిమం నాలెడ్జ్ మనిషికి ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. ఈ గ్రూప్స్ ఎగ్జామ్ ఏదంతా కాదు, ఫస్ట్ హెల్త్ గురించి నేర్చుకోవాలి. సో ఐబీసీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే రోగం రాకుండా ఏం కాపాడేది, ఇవన్నీ మనం మంచిగా ఫాలో అయితే రోగం వచ్చినప్పుడు నువ్వు నాశనం కాకుండా, అటాక్ కాకుండా కాపాడుతుంది. చెప్పి అర్థమవుతుందిగా. హాస్పిటల్కి ఎవరైనా పోతారు, కామన్ అది కంపల్సరీ. బట్ పోయినప్పుడు ఈజీ రికవర్ అవుతుంది మంచి హెల్త్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో ఐబీసీ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది కూడా అయిపోయింది. బాన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి 50 years ఆఫ్ క్రొకోడైల్ ప్రాజెక్ట్ అయిపోయింది. హైడ్రోజన్ బస్సెస్ అయిపోయింది, దూద్వా పార్క్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయండి. సో ఇది వెరీ ఫేమస్ రిపోర్ట్ మీకు. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దీన్ని రిలీజ్ చేసింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేసింది. 2025 రిపోర్ట్ అండి. సో మనం డిస్కస్ చేయాలి ఫస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ అంటే అర్థమైందంటే రక్షిత ప్రాంతాల యొక్క నిర్వహణను కొలుస్తుంది ఇది. ఎవరైతే మంచిగా ఆ ఏరియాస్ని మంచిగా చూసుకున్నారో వాళ్ళకి మంచి స్కోర్ ఇస్తుంది. రాష్ట్రాల వారీగా ఇస్తుంది, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఇస్తుంది, అండ్ పార్కుల వారీగా ఇస్తుంది. సో దీన్ని అయితే ఈ రిపోర్ట్కి ఆధారం చూస్తే IUCN యొక్క వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియా యొక్క ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఈ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ యొక్క రిపోర్ట్కి ఆధారం ఎవరంటే IUCN యొక్క వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియా. సో దీని యొక్క ఆధారంగా దీన్ని రూపొందించాం మనం. ఇటువంటి ప్రశ్న TGPSC లోపల వచ్చిందండి. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి ఉంది కదా, సో అట్లా ప్రశ్న వచ్చింది ఇక్కడ కూడా. UNDP ఇస్తుంది, నీతి ఆయోగ్ కూడా ఇస్తుంది, దాని ఆధారంగానే ఇస్తుంది. బట్ ఇక్కడ మనకు 2 ఇండికేటర్స్ ఎక్కువ ఉంటాయి. సో స్కోర్ చూస్తే మొత్తం వెరీ గుడ్, గుడ్, ఫెయిర్, పూర్ అని చెప్పేసి 75 కంటే ఎక్కువ వస్తే ఇట్లా ఉంది. ఇండియా యావరేజ్ స్కోర్ వచ్చి 64 కాబట్టి ఈ కేటగిరీ కిందకి వస్తుంది. సో గుడ్. సో రాష్ట్రంలో ఫస్ట్ చూస్తే కేరళ అని చెప్పేసి 76, అంటే వెరీ గుడ్. వెరీ గుడ్ వచ్చినటువంటి ఓన్లీ స్టేట్ అండి. యూటీలో అండ్ ఓవరాల్ చూస్తే చండీగఢ్ ఫస్ట్ ర్యాంక్ 85.16, ఇట్ ఈస్ వెరీ గుడ్. కేరళ కంటే ఎక్కువ ఉంది కాబట్టి యూటీస్ అండ్ ఓవరాల్గా చూస్తే చండీగఢ్ ఫస్ట్. సో లడఖ్ వచ్చేసి 34.9 అండి. పూర్ ఇది ఓన్లీ స్టేట్ అండ్ యూటీ. ఇండియాలో ఓన్లీ పూర్ కేటగిరీ లోపల లడఖ్ మాత్రమే ఉన్నది. నేషనల్ పార్క్ చూస్తే కేరళ ఫస్ట్ ప్లేస్ వచ్చింది, ఎరావికులం అని చెప్పేసి. సెకండ్ జమ్మూ కాశ్మీర్, దచ్గామ్, లాస్ట్ వచ్చేసి హెమ్మిస్ ఫ్రమ్ లడఖ్. ఇవన్నీ అవసరం అండి. రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా వెరీ ఫేమస్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాం మనం. ఇండియా ఫస్ట్ వైల్డ్ లైఫ్ క్యారిడర్ అంటే ఈ పార్కుతో పాటు నేషనల్ హైవే కూడా పోతుంది. సో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మధ్య మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఒకసారి, ఇప్పుడు అమల్లోకి వచ్చింది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో, సో రాణా తంబోర్ టైగర్ రిజర్వ్ దగ్గర ఇండియాలో ఫస్ట్ వైల్డ్ లైఫ్ క్యారిడర్ మనం స్టార్ట్ చేసుకున్నాం.
డెవలప్డ్ బై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో జస్ట్ రాజస్థాన్లో ఉన్న పార్క్ అవసరం ఉంటుంది, ఆ హైవే రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ, ఇంతవరకు లేదు మనకి బటర్ఫ్లై కోసము. సో అరలం అని చెప్పేసి కేరళ ఏర్పాటు చేసింది. సో ఇట్ ఈస్ అరలం, అవసరం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ జాగ్రఫీ లోపల సో 2 ప్రాజెక్టులు వార్తల్లో వచ్చినాయండి, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా నేపథ్యం లోపల. సో ఈ కిషన్ గంగా ఉన్ను రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇవి మనం డిస్కస్ చేసినాము, సింధు నది జలాల పంపకము అనే పాఠం విషయం. సో కిషన్ గంగా వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో రివర్ కూడా సేమ్ మీకు పాకిస్తాన్లో దీన్ని నీలంగా పిలుస్తామట. రాట్లే జమ్మూ కాశ్మీరు, ఇట్ ఈస్ రివర్ చిన్నబ్ అని చెప్పేసి ఉంటుంది. సో మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇది, మరొకసారి వార్తల్లో వచ్చింది. ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తే సో దిగా జగన్నాథ్ ఆలయం అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో మీకు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో మనం దీన్ని డిస్కస్ చేసినామండి. ఇది కొత్త ఆలయము జగన్నాథ టెంపుల్ కోసం అని చెప్పేసి. సో మీకు రథయాత్ర మొన్న షార్ట్ అయింది కదా, ఇది ఇక్కడ చూస్తే ఫస్ట్ది అండి. కాబట్టి మీకు ఈ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, దిగా జగన్నాథ్ ఆలయం అని చెప్పేసి. పూరిలో ఉన్నటువంటిది ఫేమస్ జగన్నాథ్ ఆలయం కదా, దాని యొక్క ప్రతిబింబమే ఇదని చెప్పేసి పిలుస్తాం. సల్కాన్ శిలాజాల పార్క్ అని చెప్పేసి యూపీలో ఉంటుంది. యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైటు తాత్కాలిక జాబితాలో చోటు వచ్చింది కాబట్టి ఈ సల్కాన్ శిలాజాల పార్క్ గుర్తుపెట్టుకోవాలి. పిఎం మోడీ సైప్రస్ వేండు, క్రయోషియా మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ రెండింటిని. సో ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ సంస్థ డిఫెన్స్ మినిస్ట్రీ మీటింగ్ వచ్చేసి చైనా హోస్ట్ చేసింది. అయితే మన మీటింగ్ తర్వాత ఒక అవుట్కమ్ ఉంటుంది కదా, ఆ అవుట్కమ్ మీద ఇండియా సంతకం చేయలేదు. వై? బికాస్ ఇది డిఫెన్స్ మినిస్ట్రీ మీటింగ్, ఎస్సీఓ దేశాలు కాబట్టి. సో పహల్గామ్ ఉగ్రదాడి యొక్క ప్రస్తావన చేయలేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇండియా వచ్చి సంతకం చేయలేదు. కాబట్టి ప్రకటన అనేది ఆమోదించబడలేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్సీఓ అంటే ఏంటి, ఎలా ఏర్పడింది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు చాలాసార్లు. అచ్చా ఇది ప్రమోషన్ కాదు కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫేర్స్ కోసము 2024 నోట్స్ అనేది బాగా పనికి వస్తుందండి. అందులో ఇదంతా కాపీ ఫ్రమ్ దిస్ నోట్స్. యూపీఎస్ ప్రిలిమ్స్ రాసినప్పటికీ ఈ నోట్స్ పనికి వస్తుంది. సో మనము ఇప్పుడు 6 months అయిపోయింది కాబట్టి దీనికి అప్డేట్ చేసుకుంటూ డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇంటర్నేషనల్ అఫేర్స్, ఇజ్రాయెల్ ఇరాన్ అయిపోయింది, వియట్నాం బ్రిక్స్లోకి వచ్చింది అయిపోయింది, G7 సమ్మిట్ కూడా అయిపోయింది మనకు. ఇదంతా కాపీ ఫ్రమ్ దట్ నోట్స్. G7 కావచ్చు, ఇది బ్రిక్స్ కావచ్చు. సో నాటో సమ్మిట్ 25ని నెదర్లాండ్లో ఉన్న ది హేగ్ హోస్ట్ చేసిందండి. నెదర్లాండ్ వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేసింది కాబట్టి అవసరం, థీమ్ మనకి ఏమీ లేదు, అవుట్కమ్స్ ఉన్నాయి. ఈ నాటో మెంబర్స్ మొత్తం 32 దేశాలు కదా, అవి తమ జీడిపి లోపల 35 నాటికి 5% అంటే రక్షణ వ్యయాన్ని పెంచుకుంటూ పోవాలి ప్రతి ఇయర్ కూడా. అది అవుట్కమ్. 26 ఇయర్లో తుర్కియా హోస్ట్ చేస్తుంది, 27 ఇయర్లో అల్బేనియా హోస్ట్ చేస్తుంది. నాటో అంటే ఏంటి ఇదంతా మీకు తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ చూస్తే 32 కంట్రీస్ ఉన్నాయి కదా, మొత్తం ఐరోపానే, 2 మాత్రం ఉత్తర అమెరికా, కెనడా ప్లస్ అమెరికా అని చెప్పేసి ఇది ఒకటి ఫోకస్ చేయండి సరిపోతుంది. ఇదంతా మనం డిస్కస్ చేసినామండి, ఏది ఈ నాటో గురించి, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో కాంగో రువాండా శాంతి ఒప్పందం ఇటువంటిది ఎగ్జామ్లో వస్తుంది. అమెరికా మధ్యవర్తిగా ఉండి శాంతి ఒప్పందం అక్కడ కుదిర్చింది కాబట్టి ట్రంప్ నేనే అని చెప్పేసి 3-4 days దీని గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ఏంటి ఇష్యూ కాంగో రువాండా మధ్యం అంటే, సో కాంగో సైన్యం ఉంటుంది, ఈ కాంగో సైన్యం లోపల రెబల్స్ ఉంటారు, వాళ్ళని M23 అని చెప్పేసి పిలుస్తాం. ఈ M23 రెబల్స్కి రువాండా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి కాంగో యొక్క ఆరోపణ. దీని ఫలితంగా కాంగో వర్సెస్ రువాండా అని చెప్పేసి మారిపోయింది. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరింది. మరి M23 అంటే అర్థమైంది అంటే, March 23, 2009 ఏమైంది అంటే, ఈ కాంగో ప్రభుత్వానికి ఈ కాంగో రెబెల్స్కి మధ్య ఒప్పందం చెడిపోయింది. కాబట్టి ఈ 23 March పేరు మీదనే ఈ రెబెల్స్ అంతా గ్రూప్గా ఏర్పడి M23గా పేరు పెట్టుకున్నారు.
ఇటువంటిది మన తెలుగు పేపర్లో అస్సలే రాదండి, బట్ ఎగ్జామ్లో వస్తుంది. వార్తల్లో కనిపించిన M23 అనగా ఏంటి అంటే ఇది సో కాంగో దేశంలో రెబల్స్. సో నెక్స్ట్ ఒమన్లో ఐటీ అండి. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. గల్ఫ్ కంట్రీలో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఉండదు. సో 2028 నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ ఫస్ట్ గల్ఫ్ కంట్రీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఇది అవసరం లేదండి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ, సమర్థ కార్యక్రమం ఇవన్నీ అయిపోయినాయి. సో ఇది ట్రైనింగ్ ఆఫ్ ది ట్రైనర్స్ ప్రోగ్రామ్ అంటే పంచాయతీల సామర్థ్యం బలోపేతం కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని కింద రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద స్టార్ట్ చేసింది. దీనికి IIM అహ్మదాబాద్ ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఆఫ్ ది ట్రైనర్స్ అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ లోపల కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం కదా, సో వాళ్ళని ట్రైనర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ట్రైనర్స్కే ట్రైనింగ్ ఇవ్వడము దట్ ఈస్ కాల్డ్ మాస్టర్ ట్రైనర్స్. సో ఉల్లాస్ ప్రోగ్రాం కింద మరొక రాష్ట్రము 100% లిటరసీ సాధించింది, దట్ ఈస్ త్రిపుర అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ మిజోరం డిస్కస్ చేసినాము, గోవా డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. నవ సాక్షరత భారత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. నెక్స్ట్ SCABB కంపెయిన్. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ దీన్ని స్టార్ట్ చేసింది. సఫాయి అప్నావో బీమారీ బగావో అని చెప్పేసి దాని అర్థం. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్ లోపల 1 month పాటు నిర్వహించే పారిశుద్ధ కార్యక్రమం పేరే SCABB అని చెప్పేసి పిలుస్తాం. వర్షాకాలం లోపల ఎటువంటి వ్యాధులు వస్తుంది ఇలా అవేర్నెస్ కల్పిస్తారు. నెక్స్ట్ ఆది కర్మయోగి అని చెప్పేసి, సో ఇది మనకు కర్మయోగి అంటేనే ఆఫీసర్స్కి ట్రైనింగ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఆది అంటే మీకు ఆదివాసి కాబట్టి సో ఈ ట్రైబల్ స్కీమ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎవరైతే చేస్తారో ఆఫీసర్లకి శిక్షణ ఇవ్వడమే ఆది కర్మయోగి అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ దీన్ని కండక్ట్ చేస్తుంది. సో అవార్డ్స్ మీకు కొత్త ఏమీ లేవండి, మనం డిస్కస్ చేసినాం అవన్నీ కూడా మీది. స్పోర్ట్స్ కూడా కొత్త ఏమీ లేవు, ఇవి డిస్కస్ చేసిన ఆర్టికలే. సో బుక్స్ మీకు 3 పుస్తకాలు కొత్తవి వచ్చినాయండి ఈ 5 days లోపల. ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అని చెప్పేసి శిఖర్ ధవన్ ఆత్మకథ. వెరీ ఫేమస్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ శిఖర్ ధవన్ది. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ వాటికి ఎదురు నిలిచిపోవాలంతే, అడ్డంగా మనం నిల్చోవాలి, సమస్యలకి భయపడి వెనక్కి పోవద్దు, వీపు చూపద్దు, ఛాతీ విరుచుకొని చూపాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి పారిపోతాయి. వీపు చూపిస్తే నిన్ను ఇంకా కుంగదీసి నేలకు పాతాల లోతుకి తొక్కేస్తాయి. రొమ్ము విరుచుకొని సమస్యల వైపు ముందుకెళ్తే అవి పారిపోతాయి. శిఖర్ ధవన్ యొక్క ఫిలాసఫీ అది. ఆ భాష వేరైనప్పటికీ ఆయన ఫిలాసఫీ అదే. సో వింగ్స్ టు అవర్ హోప్స్ అని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ దీన్ని రిలీజ్ చేసిండు. మినిస్ట్రీ జస్ట్ ఇది రాష్ట్రపతి యొక్క ప్రసంగాల సంకలనం అండి. సో కాబట్టి అవసరం ఇది. వింగ్స్ టు అవర్ హోప్స్. నమ్మకాలకి రెక్కలు రావాలి అంటే మనం ఎఫోర్ట్ పెట్టాలి, ఎక్కువగా స్మార్ట్ ఎఫోర్ట్ పెట్టాలి. హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్. ప్రేమ్ ప్రకాష్ అంటే ఇండియా ఇగ్నోర్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈ పుస్తకం అవేర్నెస్ కల్పిస్తుంది, హైలైట్ చేస్తుంది. అన్సంగ్ హీరోస్ని మనకి పరిచయం చేస్తుంది. కాబట్టి ఇది వెరీ ఫేమస్ పుస్తకం అండి. 3 పుస్తకాలు కూడా వెరీ ఫేమస్. శిఖర్ ధవన్ ఆత్మకథ రాసిన కానీ ఈయన ఆత్మ కాలే, ఇంకా బతికే ఉన్నాడు. రిపోర్ట్ చూస్తే మీకు ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ అయిపోయినాయి రిపోర్ట్స్ మీకు. సో ఇది గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 144 కాదండి, 115. ఆ రోజు ఈనాడు పేపర్లో చూస్తే మీరు 140ని ఇచ్చాడు. సో నేను అదే తీసుకోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అది 115. మనం జనరల్ రిపోర్ట్స్ని సైట్లో చూస్తాం, ఒరిజినల్ సైట్లో. బట్ ఇది అంత ఫేమస్ రిపోర్ట్ కాదు కాబట్టి, అంటే సబ్జెక్ట్ రిపోర్ట్ కాదు కాబట్టి పేపర్లో ఏమి ఇస్తుంది రాస్తాం. అన్నిటికీ మనము ఒరిజినల్ సైట్స్ ఫాలో కావద్దు. ఏదైతే అవసరమో సబ్జెక్ట్ అప్డేట్స్ ఉంటో అప్పుడు మనం తీసుకోవాలి కంపల్సరీ. ఈ ఎగ్జామ్ 4 ఉంది కదా, మొత్తం వెబ్సైట్లో ఉన్నదంతా మనం రాసినమాట ఇస్రో సైట్లో. సో SDG గ్లోబల్ ర్యాంకింగ్ అని చెప్పేసి ఇది కూడా మీకు సిలబస్లో ఉన్న రిపోర్టే.
సో ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, ఇండియా చూసి 99. టాప్ 100లో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. స్కోర్ కూడా అవసరమే. ఇవన్నీ ఫ్యాక్ట్ చదువుకోవచ్చండి మీరు. సమ్మిట్స్ కొత్తవి కూడా మీకు పెద్దగా ఏమీ లేవు. ఇది ఒకటి ఉన్నది, ప్రపంచ పొగాకు నియంత్రణ సమ్మిట్ అని చెప్పేసి డబ్లిన్లో హోస్ట్ చేయడం జరిగింది. సో కంట్రీ వచ్చేసి ఐర్లాండ్. అపాయింట్మెంట్స్, ఒక మహిళ నియామకం మీకు వార్తల్లో వచ్చింది. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి తొలి మహిళా అధ్యక్షురాలిగా జూ జియాయు ఫ్రమ్ చైనా గుర్తుపెట్టుకోవాలి. సో పర్సన్స్ జెన్సీ వచ్చింది. ఆంగ్ల విభాగం లోపల డాక్టరేట్ పొందిన ఫస్ట్ తొలి ట్రాన్స్జెండర్. పోతుందా? సో ప్లేసెస్ మీకు ఇది హర్ముజ్ జలసంధి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసినాం జూన్ 18 కరెంట్ అఫైర్స్లో. సో ఆపరేషన్స్ మీకు ఒకటే ఉన్నది, 2 ఉన్నాయి. సారీ, ఆపరేషన్ మిడ్ నైట్ హమర్ అని చెప్పేసి ఇది అమెరికా యొక్క ఆపరేషన్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద. సో ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ డీప్ మేనిఫెస్టో దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కండక్ట్ చేసింది. అక్రమ వాణిజ్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నుంచి ఏవో వచ్చినాయని చెప్పేసి కండక్ట్ చేసిన ఆపరేషన్ పేరు డీప్ మేనిఫెస్ట్. స్టేట్స్, ట్రాన్స్ కమ్యూనిటీకి ఓబీసీ హోదా అస్సాం రాష్ట్రం ఇచ్చింది, వెరీ ఫేమస్. తెలంగాణలో ఉన్న అంశాలు ఏమీ లేవు, ఏపీలో కూడా ఏమీ లేవు. ఒకటే ఉన్నది, ఈ వ్యర్థాల తొలగింపు కోసం అని చెప్పేసి బిడ్డింగ్ కండక్ట్ చేస్తే బ్లూ ప్లానెట్ సంస్థ ఆ బిడ్డింగ్ గెలుచుకోవడం జరిగింది. ఇది ఇక మీదట ఏపీలో ఉన్న వ్యర్థాలు మొత్తం తొలగిస్తుందట. ఇవే అండి. సో ఇవన్నీ మీకు జూన్ 16 నుంచి నోట్స్లో ఉంది, బట్ మనం 23rd నుంచి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా రేపు నుండి అయిపోతే జూన్ మంత్ అయిపోతుంది. సో మీకు వెరీ ఫేమస్ ఆర్టికల్సే ఉన్నాయి. అంటే ఇప్పుడు రేపు మండే జూన్ 30 అయిపోతుంది కదా, మీకు ట్యూస్డే కల్లా మంత్లీ మ్యాగజైన్ ఇస్తాను. నెక్స్ట్ వీక్లో మీకు సండే ఎగ్జామ్ ఉంటుంది దీని మీద. దాంతోపాటు 6 months కరెంట్ అఫైర్స్ క్లాస్ కంపల్సరీ కంపల్సరీ చేద్దాం. దానిలో రాజే ఏమీ లేదు కంటెంట్ విషయంలో. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ ఇంకా మీరు ఇక ఫాస్ట్ అప్ చేయాలి. ఎస్, సరిగ్గా ట్రాక్లో ఉన్నది కదా, ఇంకొంచెం ఫాస్ట్ అప్, ఇంకొంచెం ఒక అవర్, ఇంకొక అవర్, అట్లా అర్ధగంట గంట పెంచుకుంటూ పోండి కంపల్సరీ. ఇంకా మనము ఆల్మోస్ట్ ఏది యాక్టివ్ జోన్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా ఐ థింక్ ఆగస్ట్లో మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు సంథింగ్ ఏదో, లేదా జూలై ఎండింగ్లో, జూలై మధ్యలో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. అంటే నేరుగా గ్రూప్ 2 ఏం పడదు, ఒక ఐడియా వస్తుంది మనకి ఆ సమయానికి. ఫస్ట్ వస్తే కానిస్టేబుల్, ఎస్ఐ, జీపీఓ అండి, ఇవే వస్తాయి ఫస్ట్. గ్రూప్ 2 అయితే రాదు ఫస్ట్. వాటికి ఇంకా ఏం లేదు, ఇంకా జాబ్ క్యాలెండర్ లేదు, ఆ సిలబస్ కమిటీ రిపోర్ట్ లేదు, ఫినాన్స్ మినిస్ట్రీ ఆమోదించలేదు, ఎట్లా పడుతుంది? బట్ మనం చదవాల్సిందే. ఆల్ ది బెస్ట్.